నేను చెప్తాను. మన చేతిలో గ్రంథం ఉంది. ఈ గ్రంథం ఎందుకంటే అసలు దేవుని దృష్టిలో నీతి అంటే ఏంటి? నువ్వు నేను అనుకున్నది కాదు. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో నీతి అంటే ఏంటి? దేవుని దృష్టిలో మరి న్యాయం అంటే ఏంటి, అన్యాయం అంటే ఏంటి? దేవుని దృష్టిలో పాపం అంటే ఏంటి? నువ్వు నేను అనుకున్నది కాదు. చాలాసార్లు మనం ఏదైనా దుర్వార్త వింటే అయ్యో పాపం అంటాం. నీకు నాకు తెలిసింది పాపం కాదు. అసలు దేవుని దృష్టిలో పాపం ఏంటి, దేవుని దృష్టిలో నీతి అంటే ఏంటి, దేవుని దృష్టిలో భక్తి అంటే ఏంటి అని తెలుసుకోవడమే ఇందులో ఉన్నాయి, స్పష్టంగా ఉన్నాయి. కనుక మనం నీతి అంటే ఏంటో మనం మాట్లాడుకోవడం కాదు. అసలు దేవుని దృష్టిలో నీతి అంటే ఏంటి, దేవుడు మనల్ని ఏం కోరుతున్నాడు, దేవుని దృష్టిలో పరిశుద్ధత అంటే ఏంటి, ఇవన్నీ మనకి గ్రంథంలో దేవుడు రాయించి ఇచ్చాడు. కనుక మంచి సహవాసం ఇచ్చాడు, మనకు దైవజనులు ఇచ్చాడు. సంఘం అంటే ఎవరంటే మనందరూ గొర్రెల వలె తప్పిపోయి ఎవరికి నచ్చిన త్రోవల వాళ్ళు వెళ్ళిపోయావు. అయితే తిరిగి మళ్ళీ దేవుడు మనల్ని ఒక సంఘంగా చేశాడు. ఒకప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి మందలో చేర్చబడ్డారు. ఇదే సంఘం అంటే. కనుక ఆ 3 విషయాలు ఏంటో ఈరోజు నేను స్పష్టంగా చెప్తాను. ఈ లోకంలో మనిషిని బంధించేవి 3. ఏంటండి? 3. అదేంటంటే, 1 ధర్మశాస్త్రం, ఇదేనేమంటారు ధర్మశాస్త్రం. 2 పాపం, 2 ఏంటి? పాపం. 3వది మరణం. ఏంటి? మరణం. ఈ 3 మనిషిని బంధించాయి ఈ లోకంలో. మరి ఈ 3 నుంచి మనం తప్పించబడాలంటే ఎలా? 1 ధర్మశాస్త్రం. దీని పేరు ధర్మశాస్త్రం. తర్వాత దీని పేరు ఎలా మారిందంటే జీవం కలిగిన దేవుని గ్రంథం. వాక్యం. పాత నిబంధన, క్రొత్త నిబంధన అని 2 ఉన్నాయి ఈ బైబిల్లో కదా. ఆది కాండం గురించి నుంచి మలాకి గ్రంథం వరకు పాత నిబంధన, క్రొత్త నిబంధన మత్తయి నుంచి ఎక్కడి వరకు? ప్రకటన వరకు. పాత నిబంధనలో దీన్ని అన్నారు ధర్మశాస్త్రం అన్నారు. ఎందుకు ధర్మశాస్త్రం అంటే దేవుని దృష్టిలో అసలు న్యాయం ఏంటో ధర్మం ఏంటో తెలిపేది ఈ గ్రంథం. అయితే ఎప్పుడైతే వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణునిగా లోకంలోకి వచ్చేసిందో అప్పుడు ఈ వాక్యాన్ని ఏమన్నారంటే జీవం కలిగిన దేవుని వాక్యం. ఇది వరకు దేవుడు వాక్యాన్ని పలకల మీద రాశాడు. ఏ పలకలు? రాతి పలకలు. ఆ పలకల మీద ఎన్ని ఆజ్ఞలు రాశాడు? ఏమండి? 10 ఆజ్ఞలు. అయితే వాక్యము ఇక పలకల మీద లేకపోతే మరి కాగితాల మీద లేకుండా క్రొత్త నిబంధనలో ఏం జరిగిందంటే వాక్యమే శరీరధారిగా మన మధ్యన నివాసం చేసింది. అంటే వాక్యము రూపాంతరం చెంది మన మధ్యకు యేసుక్రీస్తు వలె వచ్చేసింది. సో యేసుక్రీస్తు అంటే ఎవరు అంటే దేవుని వాక్యం అన్నమాట. ఎవరు చెప్పండి? దేవుణ్ణి మనం చూడలేం, ఆయనకి ఆకారం లేదు, ఆయన కనబడడు. పైగా వాక్యం ఏం చెప్తుందంటే ఆయన ఎవరు చూసి బ్రతకలేరంట, కానీ ఆయన స్వరాన్ని మనం వినగలుగుతాం. ఆయన ఉన్నాడని మనకు రుజువు ఆయన స్వరం మనం వినడం. ఆయన మన కంటికి కనిపించడం. పైగా దేవుడు అంటున్నాడు ఏ రూపమును కూడా చేసుకోవద్దు అంటున్నాడు. ఆయన అంటున్నాడు ఆత్మస్వరూపి. దేవుడు ఎవరు? ఆత్మ. కనబడడు, కానీ ఆయన స్వరాన్ని మనం వినగలుగుతాం. అయితే యేసు ప్రభు గురించి చెప్పబడింది ఏమనంటే వాక్యంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపం. ఎవరైనా అదృశ్య దేవుని స్వరూపం అంటే యేసు ప్రభుని చూస్తే తండ్రి ఎలా ఉంటాడో మనకు అర్థం అవుతుంది. కనుక ఆయన రూపం కాదు, కానీ ఆయన యొక్క వ్యక్తిత్వం. దేవుడికి రూపం ఉండదు, కానీ ఆయనకు వ్యక్తిత్వం ఉంది. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది? ఆయన పరిశుద్ధుడు. ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు. ఆయన మాట తప్పని వాడు. ఎవరు? నిన్నాడేడు ఏకరీతిగా ఉన్నవాడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. కనుక దేవునికి ఆకారం ఉండడం ముఖ్యం కాదు, ఆయన గుణ లక్షణాలు ఏంటి, ఆయన ఎలాంటి వాడు, ఆయన మనసు ఏంటి, ఆయన అసలు పాపాన్ని సహించడం, ఆయన పరిశుద్ధుడు. ఎంత పరిశుద్ధుడు అంటే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించగలిగిన వాడు. అసలు మన పరిశుద్ధత దేవుని చేరడానికి సరిపోద్దా? అసలు ఎంతైనా సరిపోదా? మనం ఎంత పరిశుద్ధులు అని అనుకున్నప్పటికీ ఆయన పరిశుద్ధతలోకి మనం వెళ్ళాలంటే మనం వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. అయితే దేవుడు ఏం చేశాడంటే మరి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపాడు అన్నమాట. ఎవరు పంపాడు?
యేసుక్రీస్తుని. తండ్రి కనపడ్డు, అయితే తండ్రి లక్షణాలతో, తండ్రి మనసుతో అలాంటి ఒక వ్యక్తినైన యేసుక్రీస్తుని లోకానికి పంపాడు. సో అందుకే దేవుని వాక్యము, ఆది యోహాను సువార్తలో ఏమని ఉంటుందంటే వాక్యం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము ఎక్కడుంది? దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉండెను. సో దేవుని మాటే యేసుక్రీస్తు. ఇదివరకు అదే వాక్యం పలకల మీద రాయబడింది, ఇప్పుడు అదే వాక్యం శరీరధారిగా మన మధ్య నివసించిన. ఏమంటే వాక్యం పలకల మీద ఉండిపోతే ప్రయోజనమా, లేక అది శరీరధారిగా మన మధ్య నివసిస్తే ప్రయోజనమా? ఏమండి కదా, వాక్యం శరీరధారిగా రావడం అంటే అర్థం ఏంటంటే వాక్యం ఆచరణలోకి వచ్చింది అనమాట. ఎందులోకి వచ్చింది? వాక్యం ఆచరణలోకి వచ్చింది. అంటే ప్రభు ఎలా జీవించాడో మనకు తెలుసు. ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు ప్రభు? 33.5 సంవత్సరాలు. వాక్యం ఎప్పుడైతే ఆచరణలోకి వచ్చిందో ఆయన జీవితం మనం చూసాం. ఆయన పాపం లేనివాడుగా జీవించాడు, ఆయన పాపాన్ని ఖండించాడు, ఆయన నీతిగా జీవించాడు, ఆయనలో ఏ పాపం లేదన్నమాట. కనుక వాక్యం ఎప్పుడైతే శరీరధారిగా వచ్చిందో ఆయన మరణించి మళ్ళీ ఏమయ్యాడు? తిరిగి లేవబడ్డాడు. అందుకే అప్పటి నుంచి వాక్యము జీవం కలిగిన దేవుని వాక్యం. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడో తెలుసా? ఎక్కడున్నాడు? పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున కూర్చుని మన తరపున విజ్ఞాపన చేస్తాం. అయితే 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగానండి. మొట్టమొదటిగా యేసు ప్రభు మనల్ని దేని నుంచి విడిపించడానికి వచ్చాడంటే ఈ ధర్మశాస్త్రం అనే కాడి నుండి విడిపించడానికి వచ్చాడు. ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క ఆజ్ఞలు అన్నమాట. ఈ దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎలాంటివంటే దేవుని నీతికి తగినవి. ఎలాంటివి? దేవునికి నీతికి తగ్గ ఆజ్ఞలు ఇవన్నీ. 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. అయితే దేవుడిచ్చిన ఆజ్ఞలు మానవుడు మరి లోబడలేకపోయాడు. ఎందుకంటే అవన్నీ దేవునికి స్థాయికి తగ్గ ఆజ్ఞలు. ఏ ఆజ్ఞలు ఇవి? దేవుని పరిశుద్ధకు తగ్గ ఆజ్ఞలు అవన్నీ. ఏ మనుషుడు కూడా ఇందులో ఇవ్వబడిన ఏ ఒక్క ఆజ్ఞ కూడా మానవుడు ఏం చేయలేడు? నెరవేర్చలేడు. ఏం చేయలేడు? నెరవేర్చలేడు. ఎందుకంటే ఇది ఆయన పరిశుద్ధకు తగిన ఆజ్ఞలు ఇవన్నీ. మానవులైన మనం ఎవరు అంత పరిశుద్ధత లేదు దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటించడానికి. తద్వారా బైబిల్ ఏం చెప్తుందంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎవరైతే దేవుని ఆజ్ఞలకు లోబడక జీవిస్తున్నారో అది ఏమవుతుందంటే పాపానికి దారితీస్తుంది. మరి పాపం వల్ల ఏమొస్తుంది? మరణం. ఏమొస్తుంది? మరణం వస్తుంది. అంటే ఈ 3 ఒకదానికి ఒకటి లింక్ అన్నమాట. కనుక ఆజ్ఞ అతిక్రమం పాపం, పాపంలో వచ్చే జీతము మరణం. ఏ మానవుడు కూడా తన సొంతంగా దేవుని మాటలకు లోబడి లేక దేవుని ఆజ్ఞలు నెరవేర్చి ఏ మానవుడు కూడా నీతిమంతుడిగా తను చేసుకోలేదు. మొత్తం 10 ఆజ్ఞలు ఇచ్చాడు ఇశ్రాయేలు ప్రజలకి. నేను తప్ప వేరొక దేవుడు అన్నది ఉండకూడదు అనేది మొట్టమొదటి ఆజ్ఞ. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఆజ్ఞలన్నింటిలో మొట్టమొదటి ఆజ్ఞ మర్చిపోయారు. ఎన్నో ఆజ్ఞ మర్చిపోయారు? మొట్టమొదటి ఆజ్ఞ మర్చిపోయారు. ఏ 9దో 10దో కాదు, ఆజ్ఞలన్నింటిలో ముఖ్యమైన ఆజ్ఞ ఏంటిది? నేను తప్ప ఏ దేవుడు నీకు ఉండకూడదు. పోనీ ఏ 10దో 9దో మర్చిపోతా అనుకోవచ్చు, మొదటిదే మర్చిపోయారు. నీది తప్ప ఏది ఇతరులది ఆశించొద్దు అన్నాడు. అలాగే చేశారు. చూడండి కొన్ని ఆజ్ఞలు చదువుతాను. నీ దేవుడైన యెహోవా నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదంటే వీళ్ళు ఏం చేశారంటే విగ్రహాలకు నమస్కరించారు. పైన ఆకాశం ఉందే గాని, కింద భూమి మీద ఉందే గాని, నీళ్ళు ఎందే గాని దేని రూపమును విగ్రహమునైనను నీవు చేసుకోనకూడదంటే ఇది ఎన్నో ఆజ్ఞది. ఏ రూపమునైనను చేసుకో. అసలు ఏ రూపం? విగ్రహాలు మాత్రమే కాదు, దేవునితో సమానంగా ఏ రూపం చేసినా దేవుడు అంటున్నాడు అది పాపం అంటున్నాడు. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, విశ్రాంతి దినము ఆచరించుము. మనం అంటే ఇప్పుడు ఆదివారం కూడుకుంటున్నాం, పాత నిబంధనలో శనివారం కూడుకునేవారు అన్నమాట. 7వ ఆజ్ఞ ఏంటంటే వ్యభిచరింపకూడదు. 8లో దొంగిలింపకూడదు. నీ పొరుగు అనేది మీద అబద్ధ సాక్ష్యము పలకూడదు.
10 నీ పొరుగువాని భార్య అయినా నీ పొరుగు అనేది ఏదైనాను ఆశ. 9 ఆజ్ఞలు ఏదో రకంగా మనం పాటించవచ్చేమో కానీ 10వ ఆజ్ఞ మాత్రం చాలా కష్టం. మన మనసు ఆ గురించి అంటాడు బైబిల్లో, హృదయం అన్నిటికంటే మోసకరమైన. మనం ఏం చేయకూడదు అంటావో దాన్నే చేస్తాం, దేన్ని ఆశించకూడదు. 9 ఆజ్ఞలు భౌతికంగా చేయకూడని ఆజ్ఞలు, 10వ ఆజ్ఞ మాత్రం హృదయానికి సంబంధించిన ఆజ్ఞ. ఒకవేళ నువ్వు 9 ఆజ్ఞలు పాటించిన 10వ ఆజ్ఞ దగ్గర దొరికిపోతావు కదా. 10వ ఆజ్ఞది ఏంటంటే ఇతరులదే, అది హృదయానికి సంబంధించింది కనుక నువ్వు ఎవరిది ఆశిస్తున్నావో దేవుడికి బాగా తెలుసు. మరి 10వ ఆజ్ఞ నీ పొరుగు అనేది ఏది ఆశించుకుని ఉంటున్నావా? ఏమండి, పౌలంత భక్తుడే అంటున్నాడు, నేను ఏది చేయకూడదో దాన్నే చేస్తున్నాను. మనసేమో దేవునికి అనుకూలమైనది చేయమని అడుగుతుంది, శరీరం ఏమో పర్వాలేదు అనుకునేలా చేస్తుంది అనమాట. అయితే ఈ 10 ఆజ్ఞలు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, దేవుడు అనుకున్నాడు కనీసం 10 ఆజ్ఞల్లో ఒక 2-3 అయినా గైకొంటారేమో అనుకున్నారు, కానీ వాళ్ళు మొట్టమొదటి ఆజ్ఞనే మొత్తం తీసి పడేశారు ఇశ్రాయేల్ ప్రజలు. అప్పుడు అనుకున్నారు, ప్రభు మా వల్ల అవదు. ఏమన్నారు? నీవు ఇచ్చిన ఆజ్ఞలు మాకు మించింది, మేమంతా నీతిగా బ్రతకలేము. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వేం చేయక్కర్లేదు, నేనే నీ తరపున ఈ ఆజ్ఞలన్నీ గైకొనడానికి ఒకళ్ళు పంపిస్తాను. ఎవరిని పంపిస్తాను? ప్రభు అయిన యేసుక్రీస్తుని. నువ్వు అలా ఉండు చాలు. ఆయన నీ తరపున నా తరపున ఈ ఆజ్ఞలన్నీ నెరవేరుస్తాడు. కనుక నువ్వు ఊరకముండు, విశ్రాంతి తీసుకో. విశ్రాంతి నిద్రపోమ్మని కాదు. ఆయన ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేత్తును. అయితే ఈ వాక్యాన్ని సేవకులు అనుకున్నారు విశ్రాంతి అంటే అప్పుల బాధల నుండి, అనారోగ్యాల నుంచి అనుకున్నారు. కానీ దేని నుంచి విశ్రాంతి అంటే ధర్మశాస్త్రం నుంచి విశ్రాంతి. ఏమంటే ఆ 10 ఆజ్ఞలు నువ్వు గైకుంటేనే నీకు రక్షణ అంటే మనలో ఎవరు రక్షణ పొందుతాం? ఇక్కడ 10 ఆజ్ఞలు గైకుంటేనే నీకు పరలోక రాజ్యం అంటే ఇక్కడ బైబిల్ అందరూ దాన్ని తగ్గట్టు జీవించే వాళ్ళు ఎవరున్నారు? ఇక్కడ ఎవరు ఉండవు. అందుకే ప్రజలందరూ ఏం చేయాలని దేవుని ఉద్దేశం అంటే, దేవా నీ ఆజ్ఞలకు తగ్గట్టు నేను జీవించలేకపోతున్నాను, అయితే నా తరపున నీ తరపున నాకు పరలోకం నుండి నీకు విధేయుడిగా జీవించడానికి, నీ ఆజ్ఞలన్నీ గైకొనడానికి, నీ చిత్తం భూమి మీద నెరవేర్చడానికి ఒకరిని పంపు. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు. ఎవరు? ఆయన యేసుక్రీస్తు. ఎందుకు దేవుడు ఎలా చేశాడంటే, మానవుడికి ఏ మానవుడు కూడా తన క్రియల మూలముగా నీతిమంతుడిగా తాను చేసుకోలేడు. ఏ క్రియల మూలముగా అయినా సరే తాను నీతిమంతులుగా చేసుకోలేదని చెప్పి దేవుడు ఎవరిని పంపాడంటే యేసుక్రీస్తుని పంపాడు. ఆయన వచ్చి ఏం చేశాడంటే, ఇదిగో నువ్వు ఏ ఆజ్ఞ అయితే తొలగిపోయావో, ఏ ఆజ్ఞనైతే నెరవేర్చలేకపోయావో, నీ తరపున నా తరపున ఆయన ఏం చేశాడు? ఆయన ఒక మాట అన్నాడు, ఆకాశము భూమి గతించిపోయిన ధర్మశాస్త్రములో ఒక్క మాట అయినా నెరవేరక పొల్లైనా పోదన. ప్రభు అన్నాడు, విశ్రాంతిగా ఉండండి. మీరు దేవుని ఆజ్ఞలకు లోబడక దేవుని శిక్షకు పాత్రులు అవుతున్నారు. ఆజ్ఞ అతిక్రమమే ఏమవుతుంది? పాపం. పైగా ఎవరైతే దేవుడిచ్చిన ఆజ్ఞలు గైకొనరో బైబిల్ ఏం చెప్తుందంటే వాళ్ళు శాపగ్రస్తులు అంటారు. ఎవరాళ్ళు? శాపగ్రస్తులు. ధర్మశాస్త్రం మూలముగా జరిగించని ఆజ్ఞలను అనుసరించిన వారు ఎవరు అంటే శాపగ్రస్తులు. ఒక వాక్యం చూపిస్తాను చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఒక మంచి మాట ఉంది, అందరూ చదువుకుందాం. గలతీ పత్రిక 3:10. ధర్మశాస్త్రం విధించిన క్రియల సంబంధాలు అందరూ ఏమైపోతారు? ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథం రాయబడిన విధులను చేయటం నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు. ఏమండి? కనుక ధర్మశాస్త్రం మనుషుల్ని బంధించింది కదా. ఇది ఒక భారం. దేవుని ఆజ్ఞలు గైకొనడం అంటే ఎంతో భారమైనవి ప్రజలకు. అయితే బైబిల్ చెప్తుంది, ఒకవేళ నువ్వు ఇందులో ఏ ఆజ్ఞైనా నువ్వు దాని ప్రకారం జీవించకపోతే నీకేమొస్తుంది? శాపం అన్నమాట. ప్రతివాడు నిలకడగా ఉండని ప్రతివాడు ఏమైపోతారంటే శాపగ్రస్తులు అయిపోతారు. ప్రభు అన్నాడు, మీరు మీ అంతటా దేవుని ఆజ్ఞలు గైకొనలేరు కాబట్టి ప్రయాసపడి
భారం మోస్తున్న సమస్త జనులారా ఎవరి దగ్గరికి రావాలి? మీ తరపున నేను చేస్తాను. ఎవరు చేశారు? యేసుప్రభు చేశారు. నువ్వు ఏ ఆజ్ఞలు అయితే నీకు భారంగా ఉన్నాయో అవి నేను చేసేస్తాను. ప్రభు ఎవరిదైనా ఆశించాడా? ఎవరు ఆశించాడు? ప్రభు 10 ఆజ్ఞలన్నీ నెరవేర్చేశాడు. ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు తెలుసు కదా. ప్రభు ఎవరిని, ఏ దేవుణ్ణి కొలవలేదు. ఆయన అన్నాడు, సాతాను వచ్చి నీకు ఈ రాజ్యాలన్నీ ఇచ్చేస్తాను, నా కాళ్ళ మీద పడి నాకు నమస్కారం చేయంటే ప్రభు అన్నాడు, నీ దేవుడైన ప్రభువుని మాత్రమే సేవించు. కనుక 10 ఆజ్ఞలు సంపూర్ణంగా యేసుక్రీస్తు నెరవేర్చేశాడు. ప్రభు అన్నాడు, నువ్వు ఏ ఆజ్ఞలో అయితే నిలకలగలేవో ఆజ్ఞ నాకు వదిలే, నీ తరపున నేను దాన్ని భూమి మీద నెరవేరుస్తుంది. ఎందుకంటే మన పక్షాన యేసు ప్రభు వచ్చి లోకంలో ఈ ఆజ్ఞలను నెరవేర్చకపోతే మనకేం కలుగుతుంది? శాపం. ఏం కలుగుతుంది? శాపం. ఆజ్ఞ అతిక్రమే పాపం. పాపం వల్ల వచ్చేది ఏంటంటే వచ్చు జీతము మరణమే. ప్రభు అన్నాడు, ఏ ధర్మశాస్త్రం అయితే మిమ్మల్ని శాపానికి లోన్ చేసిందో మీ అందరి తరపున నేను 10 ఆజ్ఞల్ని నెరవేర్చేస్తాను. అందుకే బైబిల్లో ఉన్న భక్తులందరూ ఏమైపోయారంటే అబ్రహాము నుంచి దావీదు వరకు అందరూ దేవుడిచ్చే ఆజ్ఞలు గైకోనలేక అందరూ బొత్తుగా తొలిగిపోయారు. ఏమైపోయారు? తొలిగిపోయారు. ప్రభు అన్నాడు, క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఇదే ధర్మశాస్త్రం నుంచి విడిపింపబడడం అంటే.